కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు తప్ప పంటపై రైతులకు గత కొనుగోలులో ఏదైతే అవకతవకలు జరిగి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారిని మేము వారం రోజుల క్రితమే మా జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో మల్లారం, మరిపెల్లి, నూకలమర్రి గ్రామాల రైతుల సమస్యలను
మేము ఆర్డీఓ గారికి చెప్తామని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మా రైతులందరి పక్షాన మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీగా వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మేము వస్తున్న క్రమంలో పోలీసులు మాపై దౌర్జన్యంగా లాఠీలతో చార్జ్ చేసి ఈరోజు కార్యకర్తలను భయోభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చేశారు. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెంటనే డబ్బులు చెల్లించి వారికి న్యాయం చేయాలి. ఇలా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీలను మీరు అణగదొక్కే ధోరణితో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈరోజు మీరు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు న్యాయం చేయకుండా మీరు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు చేస్తున్నందుకున మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ని తక్షణమే వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఒక 3 గ్రామాలకు సంబంధించిన రైతుల ధాన్యానికి సంబంధించిన డబ్బులు అవకతవకలకు లోనై మరి రైతులకు డబ్బులు రానటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా రైతులు ఒక వారం రోజుల కిందట మరి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. దానిలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మొన్న ప్రెస్ మీట్ నిర్వహించి మరి 3 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో మరి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని ఆ డబ్బులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి వస్తున్న క్రమంలో రాస్తారోకో నిర్వహించి బయలుదేరే క్రమంలో ఈరోజు పోలీసు వారు మరి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతుంది. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో భయపడరు. ఈ రైతులకు డబ్బులు చెల్లించేదాకా ఈ నిరసనలు కానీ రాస్తారోకలు కానీ జరుగుతూనే ఉంటాయి. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలు, రైతును బాధపెట్టిన ప్రభుత్వం ఏది కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. కేవలం రైతులకు ధైర్యాన్ని నింపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ వాళ్ళను ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా కొట్టుకుంటూ ప్లస్ దారుణంగా గుంజుకు రావడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కుంభకోణంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నప్పటికీ మేము సహకరిస్తున్నాం. మేము పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలలో ఏదో విధంగా ఏదో భ్రమపెట్టే పనులు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో ఎవరున్నారో మీరు వెంటనే ఒక దర్యాప్తు చేపట్టి వాళ్లకు శిక్ష విధించి డబ్బులు వచ్చే విధంగా చేయండి. ఏ ఒక్క రైతు ప్రాణం పోయినా కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. గత 4 రోజుల క్రితం ఏదైతే మల్లారం, మరిపెల్లి, నూకలమర్రి రైతులు మాకు వడ్ల పైసలు రాలేదని చెప్పి బిల్డింగ్ ఎక్కి ధర్నా చేసిర్రు. దాంట్లో భాగంగా ఆ రైతులకు న్యాయం జరగాలి, ఆ రైతులకు డబ్బులు రావాలని ఒక ఆలోచనతోటి మేము 3 డేస్ కింద మా రూరల్ కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ రూరల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ప్రభుత్వం ఈ రోజు ఆ రైతులను పక్కదోవ పట్టించి మధ్యవర్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అట్లా చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పినాం. 3 రోజులుగా అయినా కానీ ఈ రోజు డబ్బులు వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ ఖాతాలలో పడలేదు కనుకనే ఈ రోజు మా మండల శాఖ అధ్యక్షుడు పరమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడున్న 4 మండలాలకు వచ్చిన మండలం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తామని చెప్పి వస్తున్న క్రమంలో పట్టణ సిఐ గారు ఆపి మరీ దాడి చేయడం జరిగింది. మా కార్యకర్తల మీద చేసుకున్నందుకు పట్టణ సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు గౌరవ డీఎస్పీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ దాడి చేసిన వ్యక్తులున్నారో వాళ్ళందరూ ఎవిడెన్స్లుగా ఉన్నారు. మరి ఈ పిటిషన్ మీద వాళ్ళు చట్ట ప్రకారంగా చర్య తీసుకొని సిఐ మీద యాక్షన్ తీసుకోవాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున ఈ పోలీస్ స్టేషన్ కానీ ఈ పోలీసు వల్ల ఏదైతే దౌర్జన్యాలో వారి మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.